ఐఎన్టీలో పైసా వసూలు, అఫిలియేషన్ పేరిట భారీగా డిమాండ్. ఒక్కో బీటెక్ కాలేజీ నుంచి వెళ్ళి సగటున 10 లక్షలు. అడిగినంత ఇవ్వకపోతే కొర్రీలు, కోట్లలో సొమ్ము చేసుకుంటున్న అధికారులు, వారికి విద్యాశాఖ సీనియర్ ఆఫీసర్ల మద్దతు తప్పక చెబుతున్న యాజమాన్యాలు, అనంతరం విద్యార్థులపైన భారం. సో ఇది మనం ఇంతకుముందు కూడా అనేక సార్లు చర్చించుకోవడం జరిగింది. ఇందులో ఎవరు ఉంటారా అంటే ప్రధానంగా అధికారులు. ఫస్ట్ ఫేజ్లో అధికారులు ఉంటారు. వీళ్ళకు మద్దతు పలికేది ఎవరు ఉంటారు అంటే నెక్స్ట్ ఫేజ్లో నాయకులు, ఏది రాజకీయ నాయకులు ఉంటారు. ఈ రాజకీయ నాయకులు వీళ్ళకు మద్దతు పలుకుతుంటారు. వీళ్ళకు ఆ తర్వాత ఎవరు అంటే యాజమాన్యాలు, కాలేజీ యాజమాన్యాలు. ఈ యాజమాన్యాలు వీళ్ళు లేని చోట ఎవరు ఉంటారు అంటే కాంట్రాక్టర్లు. ఈ కాంట్రాక్టర్లు వీళ్ళు ముగ్గురు కలిసి మన ఈ సమాజాన్ని దోసుకుంటున్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి సమాజాన్ని దోసుకుంటారు. అధికారులు వాళ్ళ అవినీతితోటి, వాళ్ళు గీతము కావాలనే దురాశతోటి ఈ అవినీతి కార్యక్రమాలకు మద్దతు పలుకుతారు. ఈ అధికారులు తీసుకునే లంచంలో మనం చూసాం కదా, ఒక పంచాయతీ అధికారి నాకు దక్కేది ఎంత అయ్యా అంటే 100 రూపాయలు తీసుకుంటే నాకు దక్కేది 5 రూపాయలే, మిగిలిన 95 రూపాయలు పైన అధికారులకు పంచాలి, నాయకులకు పంచాలి అని ఓపెన్ స్టేట్మెంట్. ఇంతకుముందు రాజీవ్ గాంధీ కూడా అదే చెప్పడం జరిగింది. ఏంది అంటే భారతదేశంలో అవినీతి ఎలా ఉంది అంటే ఒక ఐస్ గడ్డను చేతిలో తీసుకొని, కేంద్రంలో ఒక ఐస్ గడ్డ చేతిలో తీసుకొని అది కింది స్థాయి లబ్ధిదారునికి వచ్చేసరికి అది నీళ్ళు అయిపోతుంది. అంటే ఈ ఐస్ గడ్డ నీళ్ళు కావడానికి అంటే మధ్యలోనే మొత్తం తినేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చేది ఆడ 100 రూపాయలు వస్తే లబ్ధిదారునికి చేరేది 1 రూపాయి. అసలు చేరాల్సిందే 100 రూపాయలు లబ్ధిదారునికి. కానీ ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ తింటున్న దానివల్ల ఆ అవినీతి అనేది ఇంత తీవ్ర స్థాయిలో పెరిగిపోయిందని ఆ రోజు రాజీవ్ గాంధీ ఒక అద్భుతమైన ఉదాహరణతోటి నేరుగా పార్లమెంట్లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇదే పద్ధతిలో అధికారులు లంచం తీసుకుంటారు. ఈ లంచం తీసుకొని ఇది ఎవరికి, వీళ్ళకి ఏం చేయాలి, నాయకులకి ఇవ్వాలి, రాజకీయ నాయకులకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి నాయకులకు? రేపు వీళ్ళ మీద ఏదైనా కేసులు అయితే తప్పించేటోళ్ళు ఎవరయ్యా అంటే ఈ రాజకీయ నాయకులు. సో ఈ లంచం, అధికారులకు లంచం మరి ఇచ్చేది ఎవరు అయ్యా అంటే వీణ యాజమాన్యాలు. వీడే కదా, వీడు అక్రమాలకు పాల్పడేది, వీడు అడ్డగోలుగా వ్యవహారాలు చేసేది వీడు ఈయనకు లంచం ఇస్తాడు, ఈయనకు దాంట్లో నుంచి కమిషన్ ఇస్తాడు. సో ఈ ముగ్గురు కలిసి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. సో ఇది ఈ లంచం అవతారం యొక్క ఈక్వేషన్ నడుస్తున్నది. టెండర్లు వాడితే కాంట్రాక్టర్లు ఉంటారు, ప్రాజెక్టులలో కాంట్రాక్టర్లు ఉంటారు, భవనాలలో కాంట్రాక్టర్లు ఉంటారు, కాలేజీలలో, సంస్థలలో యాజమాన్యాలు ఉంటాయి. సో అంతటా ఉండేది ఎవరంటే కామన్ గా మారేది మాత్రం కాంట్రాక్టర్లు, యాజమాన్యులు. కామన్ గా ఉండేది అవినీతికి పాల్పడేది వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ యాజమాన్యాలు ఎందుకు అంటే వాళ్ళ దగ్గర కాలేజీలలో కనీస వసతులు ఉండవు, ఆ కాలేజీలలో విద్యార్థులు ఉండరు, బల్లలు ఉండవు, ల్యాబులు ఉండవు, క్వాలిటీ విద్య ఉండదు, లైసెన్స్ తెచ్చుకుంటారు, అడ్మిషన్లు తీసుకుంటారు, అడ్డగోలుగా నడిపిస్తారు. సో వీటికి చెక్కింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సార్ మా దగ్గర ఇవి ఏం లేవు కాబట్టి మీకు డబ్బులు ఇస్తాం, నోరు మూసుకోరి. అరే నా ఒక్కరికి డబ్బులు ఇస్తే ఊకోడు, ఇవన్నీ బయటకు వస్తే ఈ మధ్యలో ఈ నాయకుడు అనేటోడు ఉన్నాడు, వాడు ఒక రాక్షసుడు, వాడు మమ్మల్ని తింటాడు కాబట్టి మీకు డబ్బులు ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? కోట్లలో సొమ్ము అవుతుంది. ఇది లక్షల్లో పోయి కోట్లలో సొమ్ము అవుతుంది. ఎంత? ఒక్కో బీటెక్ కాలేజీ నుంచి సగటున అఫిలియేషన్ పేరుతోటి అది గవర్నమెంట్ కోటాలోకి వెళ్ళాలి డైరెక్ట్ గా. అది ఒక చాలన్ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉన్నది, దానికి ఒక ప్రొసీజర్ ఉన్నది. ఆ ప్రొసీజర్ ప్రకారం అది ప్రభుత్వ ఖాతాలో జమ కావాలి. కానీ మరి ఈ అధికారుల ఖాతాలో ఎందుకు జమ అవుతున్నది అని అంటే, నువ్వు ప్రభుత్వ ఖాతాలో జమ చేసినావు అనుకో, నేను అనేక కొర్రీలు వేస్తాను, నీకు అడ్మిషన్లు లేకుండా చేస్తాను. కాబట్టి నువ్వు ప్రభుత్వ ఖాతాలో జమ చేసేది ప్రభుత్వ ఖాతాలో జమ చేయి, మా ఖాతాలో జమ చేసేది మా ఖాతాలో జమ చేయి. సో దట్ బీటెక్ కాలేజీలో మీకు ఈ సంవత్సరం 2000 చేస్తాము. ఈ సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు వీళ్ళు చూస్తున్నారు. వీనితోటి ఎవడు పెట్టుకొని నేనెందుకు లాస్ కావాలి? మొత్తము ఈ 100 రూపాయలలో వీనికి 20 రూపాయలు వాని ముఖాన కొడితే వాడి సావు వాడు చస్తాడు అని యాజమాన్యాలు. సో వీళ్ళిద్దరు, ఇందులో నా పాత్ర ఎక్కడ లేదు కదా. ఎవరు? నాయకుడు. నేను నేరుగా ఎక్కడ తీసుకోవట్లేదు, యాజమాన్యాన్ని డబ్బులు అడగట్లేదు, అధికారి వాడు కాపాడుకోవడానికి నా దగ్గరకు వస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. యాజమాన్యాన్ని వాడు కాపాడుకోవడానికి అధికారులకు డబ్బులు ఇస్తున్నాడు. సో నా చేతికి మట్టి అంటకుండా నా జేబులు నిండుతున్నాయన్న పద్ధతిలో నాయకులు ఉన్నారు. సో ఈ ముగ్గురు కలిసి ఎవరిని దోస్తున్నారు అంటే ఇక్కడ ప్రధానంగా విద్యార్థి. ఇక్కడ బలయ్యేది ఎవడయ్యా అంటే విద్యార్థులు బలవుతున్నారు. సో ఈ తప్పక మూట చెప్తున్న యాజమాన్యాలు, విద్యార్థులు బలవుతున్నారు. ఒక్కో కాలేజీ నుంచి సగటున 10 లక్షలకు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ప్రతి ఏటా జరిగేది, ఇది బహిరంగ రహస్యం. కానీ ఈసారి మాత్రం గతంలో కన్నా ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఈసారి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని కీలక అధికారుల
పేర్లు చెప్పి మరి అంటే గతంలో పేర్లు చెప్పకపోయేది, ఈసారి డైరెక్ట్గా పలానోడు అడుగుతున్నాడు అని వాని పేరు చెప్పి అడుగుకుంటున్నారు. వాడు కూడా ఏం చేస్తున్నాడంటే నా పేరు చెప్పి అడుగుంటున్నాడు. వాడికి ఎంత ధైర్యం అంటే నేను కూడా ఇచ్చుకోవాలరా బాబు పైసలు పైన ఎవరికి, రాజకీయ నాయకునికి. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు లేరు, ముఖ్యమంత్రి ఉన్నారు. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ముఖ్యమంత్రి. ఎడ్యుకేషన్ చూస్తున్నది ఎవరు, ఆడొక పెద్ద మనిషి ఉంటాడు. ఆ పెద్ద మనిషి ఏం చేస్తాడు, రోజు సమావేశాలు పెట్టి కలెక్షన్ వసూలు చేస్తుంటాడు. ఎడ్యుకేషన్కి సంబంధించి, హోంమంత్రికి సంబంధించి మనకు మినిస్టర్లు లేరు. ఎక్సైజ్ ఎవరు, ఎడ్యుకేషన్ హోంమంత్రికి సంబంధించి మినిస్టర్లు లేరు. ఆ మినిస్టర్ల బాధ్యత ఒక ఆయన తీసుకున్నాడు. ఆయన రోజు కలెక్షన్లు పెడుతున్నాడు. రోజు ఎంత రాబడి వస్తుంది ఆయన వసూలు చేయాలి, వీళ్ళకి అప్పచెప్పాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన డైరెక్ట్ మీరు వసూలు చేసుకొని తీసుకురండి అంటున్నాడు. వీడు కూడా ఏం చేస్తున్నాడు అధికారి, బాబు నేనే తెమ్మంటున్నా నువ్వు తెచ్చి ఇవ్వరా అని వాడు అంటున్నాడు. సో ఇది అంత అవినీతి అనేది బహిరంగం అయిపోయింది. ఇంతకుముందు అంటే కొద్దిగా గుట్టుగా ఉండేది, 100లో ఒక 60% బయటకు తెలుస్తుంది. ఇప్పుడు 90% తెలిసిన నష్టం లేదన్న పద్ధతిలో ఈ ఎడ్యుకేషన్ యొక్క మాఫియా కొనసాగుతుంది. తూతూ మంత్రంగా తనిఖీలు. మన వైద్య విద్య శాఖలో కూడా ఇలాంటి తనిఖీలే. కోట్లలో వసూళ్ల దందా. అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో కోట్లలో దందా జరుగుతుంది. ఒక్కో కాలేజీ నుంచి 10 లక్షల చొప్పున మనకి ఎన్ని అంటే 160 కాలేజీలు ఉన్నాయి దాదాపుగా. ఒక్కో కాలేజీ నుంచి 10 లక్షల నుంచి 15 లక్షల చొప్పున వీళ్ళు వసూలు చేస్తున్నారు. వసూళ్లు బహిరంగ రహస్యము. కీలక అధికారి, ఈ కీలక అధికారి ఎవరయ్యా అంటే ప్రతి ఏటా జరిగే వసూళ్ల దందాలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కీలక అధికారులు మద్దతు ఉంటుంది. ఈ విషయంలో చూసి చూడనట్టుగా ఉంటారు. ఒక కీలక అధికారి పేరును దుర్వినియోగం చేసినాడు. సదర్ ఆఫీసర్ తన క్లోజ్ అని చెప్పి మరింత ఎక్కువ వసూలు చేస్తున్నారు. కానీ సదర్ ఆఫీసర్ పైన అవినీతి మరకలు లేవు. అలాంటి ఆఫీసర్ పేరును అడ్డం పెట్టుకొని దందాలు చేయడం పట్ల ఇప్పుడు చర్చ జరుగుతున్నది.